చేద్దామంటున్నామండి. అందుకని ఉగాది కదా పండగ కోసం శనగపప్పు 300 గ్రాముల శనగపప్పును ఉడకబెట్టేసేసి కుక్కర్లో, తర్వాత వాటర్ డ్రైన్ చేసేసాను. డ్రైన్ చేసి పప్పును కొంచెం గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసేసి 300 గ్రాముల బెల్లం, 300 గ్రాముల పప్పుకు 300 గ్రాముల బెల్లం వేసి కరగబెట్టాను. బెల్లాన్ని మనకు పాకం రావట్లేదు. కరగబెట్టేశాక ఆ పప్పు గ్రైండ్ చేసింది ఇందులో వేసాను. ఇప్పుడు ఇది స్లోగా కుక్ అయిపోయి మనకు చిన్న బాల్ లాగా రావాలి. అప్పటిదాకా ఇది ఉడుకుతుంది. అలాగే నేను క్రాకెడ్ బీట్తో కూడా చేస్తాను. ఇది కూడా క్రాకెడ్ బీటు 300 గ్రామ్స్ క్రాకెడ్ బీట్కు 2 కప్పులు అయింది. 2 కప్పులకు 2.5 కప్పుల వాటర్ పోసేసి కుక్కర్ ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టానండి. దీన్ని కూడా ఇప్పుడు బెల్లం గ్రైండ్ చేసేసి దాంట్లో వేసాను. బెల్లం దీన్ని కూడా 300 గ్రామ్స్ వేసాను. చూపెడతాను మీకు ఇప్పుడు. ఇలా కంపేర్ చేస్తే ఇలాగే మనం ఒత్తితే ఇలా రావాలండి. వచ్చినాక దింపేసి ఉంచుతాను. దీన్ని కూడా అలాగే రావాలి. ఇది వచ్చేసాక అది మొత్తం చల్లారాలండి, ఎందుకంటే కాలుతుంది. ఆ తర్వాత బాల్స్ లాగా చేసి పెట్టేసుకోవాలి. సూజీ కూడా చల్లగాయాక బాల్స్ లాగా చేసుకోవచ్చు. యూజువల్గా అయితే మా అమ్మగారు అయితే ముందు రోజే చేసి పెట్టుకుంటారు. లేదంటే ప్రొద్దున లేసి చేసి చల్లగా అయిపోయాక ఈ లోపల మనం పిండిని అంత మెత్తగా తడుక్కోవాలండి. జస్ట్ ఇలా సాగేలాగా పూరీ గంట మెత్తగా రావాలి. ఆ తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసేసుకొని పిండిలో మనము ఈ చేసిన 2 బాల్స్ స్వీట్ బాల్స్ ఉన్నాయి కదా, పప్పు బాల్స్ సూజీ బాల్స్, ఇలా ఫోల్డ్ చేసేసి ప్రెస్ చేసేసుకోవాలి. పూరీ పీట మీద ప్రెస్ చేసేసుకొని మనము నెయ్యి బాగా పడుతుందండి. నెయ్యి రుద్దుతూ ప్రెస్ చేసేసుకోవాలి. మీరు ఇఫ్ యూ డోంట్ లైక్ ద నెయ్యి తర్వాత మీరు నూనె పెట్టుకోవచ్చు. ప్రెస్ చేసేసుకొని ప్యాన్ వేసి కాల్ చేసుకోవాలి. ఓకే.